ఒక వివాదాస్పదంగా, అలాగే ఒక స్పష్టత లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు అన్నట్టుగా, మరి ఈ విషయంలో ఈ దశమ భాగాలు అనే విషయాల్లో సేవకులు మరి దశమ భాగాలు తీసుకోవచ్చా? మరి బైబిల్ ఏం చెప్తుంది? పాత నిబంధనలో మనందరికీ తెలుసు, పాత నిబంధనలో 10వ వంతులను లేవీలకు మీరు, యాజకులకు మీరు ఇవ్వండి. మరి క్రొత్త నిబంధన వచ్చేసరికి క్రీస్తు తర్వాత ఈ విషయమై బైబిల్లో భక్తులు ఎలాగూ నడుచుకున్నారు, ఎలాగూ నడవాలని వారు ప్రవర్తించారు, ఎలాగూ నడవమని లేఖనాల్లో రాయబడి ఉంది అనే విషయాలను గురించినటువంటి కొన్ని మాటలను మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. ఎందుకంటే ఈ భూమి మీద క్రైస్తవులుగా పిలువబడుతున్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరు ఏది చేసినప్పటికీ కూడా ఆ భక్తి తాలూకు ఆ ప్రతిఫలాలు ఎలా ఉండాలంటే అనేకులకు క్షేమాన్ని తీసుకుని వచ్చేవిగా, ప్రయోజనకరమైనవిగా, మేలు చేసేవిగా, దేవుని నామానికి మరింతగా మహిమ తెచ్చే విధంగా మన కార్యక్రమాలు, అది సేవకులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, మన పనిని బట్టి, మనం చేసే ప్రతి విధమైనటువంటి కార్యాన్ని బట్టి దేవుని నామానికి మరింతగా మహిమ తెచ్చే విధంగా మనం బ్రతకాలనేది మొదటిగా మనం ఎరిగి ఉండాలి. ఏమన్నా మనందరూ కూడా తెలిసినటువంటి విషయం, పాత నిబంధన కాలంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మరి లేవీయులకు మీరు 10వ వంతులను ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా వారికి మీరు ఇవ్వాలి అనే విషయం మనందరికి కూడా తెలుసు. వారికి పండే పంటల్లో, వారి యొక్క సమస్త సమృద్ధిలో నుండి అన్ని విషయాలలో 10వ వంతు ఏమండి ఇచ్చి వారిని మీరు పోషించండి అన్న విషయాలు మనకి పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు వారి జీవితం మనం బాగా ధ్యానించగలిగితే, ఆయన లోకంలోనికి వచ్చి శరీరధారిగా ఆయన బతికినటువంటి జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన చేసినటువంటి కార్యాలను మనం ధ్యానించినప్పుడు, ఆయనతో పాటు నడిచినటువంటి శిష్యుల జీవితాలను మనం ధ్యానించినప్పుడు, అలాగే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, సంఘంగా ఏర్పడిన తర్వాత, సంఘంగా ఉన్నటువంటి వారు, సంఘానికి నడిపిస్తున్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి వారు, వారు చేసినటువంటి ఈ విషయం పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారు నడిచినటువంటి నడవడికలు మనం క్షుణ్ణంగా ధ్యానించగలిగితే ఒక స్పష్టమైనటువంటి వివరణ అనేది మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనస్సు నిగ్రహించుకుని ప్రతి మాటను మనం తీసుకునగలిగే మనసు మనకుంటే, దైవ సేవకుల యొక్క జీవితాలను మనం ధ్యానిస్తూ వారి యొక్క ఫలాలను, వారు అంతం వరకు నడిచినటువంటి విధి విధానాలను మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ అనుసరించాలన్న ఆలోచన మనం మనసు నిలపగలిగితే వాటి మీద మనం సులువుగా తెలుసుకునే అవకాశం ఉండేది. ఎప్పుడు కూడా లేఖనాలను, వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు లేదా వినేటప్పుడు, నేర్చుకునేటప్పుడు మనకు తెలిసిందే రైటు, దీని మీద నేను నిలిచిపోతాను, ఇదే నాకు ఫైనల్ అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా నిర్ధారణకు రాకూడదు. నేను మనకు తెలియని విషయాలు అనేకమైనవి ఉంటాయి. అవి తెలుసుకోవడానికి, అంగీకరించడానికి, వాటిని స్వీకరించే మనసు మనకు ఉండాలి. అది క్రీస్తు మనసు. అంటే నాకు అన్నీ తెలిసిపోయినా అనుకునే విరవిగా వాడికి ఇక ఏది చెప్పినా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండదు. కానీ నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేనేదో తెలుసుకోవాలి, ఇంకా నేనేదో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నాకు తెలియనివి ఇంకా ఉన్నాయి అన్న ఆలోచన మనలో ఉంటే, ఏమంటే వాక్యాలను బట్టి మనం ఎవరైనా మనకు బోధించేటప్పుడు అవును ఇది నిజమే కదా, ఇది అంగీకార యోగ్యమైనదిగా కనబడుతుంది కదా అని ఆలోచించి చేసుకుని సంఘక్షేమం కోసం, దేవుని మహిమ కోసం, మనల్ని మనం మార్చుకోవడానికి, దేవునికి మరింతగా సంతోషాన్ని తీసుకొచ్చే విధంగా, అనేకులకు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఆ మాటలు ఉన్నప్పుడు అవి స్వీకరించే మనసు అనేది మనకు రావడం అనేది ప్రారంభం అవుతుంది. కనుక మన హృదయాలలో ఇంతకు ముందు ఉన్నటువంటి వాటిని మనం తీసి పక్కన పెడదాం కాసేపు. అసలు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఏమని బోధిస్తున్నాయి ఈ విషయం పట్ల అని క్లుప్తంగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, అంటే మనందరికి కూడా తెలిసిన విషయాలు. యేసుక్రీస్తు వారిని వెంబడించే క్రమంలో శిష్యులు తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు అన్న మాటలు మనకు లేఖనాల్లో కనబడుతూ ఉంటాయి. ఇలా సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్న క్రమంలో యేసుక్రీస్తు వారు అపోస్తులతో
కొన్ని సందర్భాల్లో మరలా మధ్యలో మాట్లాడుతూ లోకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి మనం చూసుకునగలిగితే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి అంటున్నాడు. ఇప్పుడు అప్పటికే వీరికి ఉన్నటువంటి స్థితి ఎలాంటిదంటే, అపోస్తుల స్థితి సమస్తాన్ని విడిచిపెట్టారు. వారికి ఉన్న ధోనిలు విడిచిపెట్టారు, వారికి ఉన్న వ్యాపారాలను విడిచిపెట్టారు, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నారు. మెస్సయ్యని కనుగొన్నాము, మెస్సయ్య ఇతను, ఇప్పుడు లోక రక్షకుడు అని తెలుసుకుని ఆయన్ని వెంబడిస్తున్న క్రమంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆయనతో పాటు ప్రభు అంటున్నాడు, చిన్న మంద భయపడకూడదు అనగానే ఇంకేదైనా ఇస్తాడేమో అనుకున్నారు. నేను చదివిన మాట అలాగే ఉంది కదా, భయపడొద్దు అని అనగానే ఇక ఏదో ఇస్తాడేమో అని అనుకుంటే ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇదిగో ఈ లోకంలో మీరు ఏదో విడిచిపెట్టేశారో, ఏదో పోగొట్టుకున్నారని ఒకవేళ మీకు బలహీనంగా మీరు ఆలోచించవచ్చు. కానీ రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకుండా అని చెప్తూ కింద అంటున్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి అంటున్నాడు. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. ఇంకేమైనా ఉన్నాయా మీకు? ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి. మీకు కలిగినవి మీది అంటూ ఏదైనా ఉందా? మీకున్న ఆస్తిపాస్తులు వాటిని కూడా మీరు అమ్మి ధర్మం చేయండి. అంటే ఎంత కఠినంగా ఉన్నాయో తెలిసి ఈ మాటలు. క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు శిష్యులుగా, క్రీస్తుకు సేవకులుగా పిలువబడేవారుకి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇంకా మీకేమైనా ఉంటే వాటిని కూడా అమ్మి మీరు ధర్మం చేయండి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. ఏమంటే ఆయన అప్పటిదాకా ఉన్నటువంటి ఒక విధి విధానాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మార్చడానికి ఆయన సిద్ధపడ్డాడు ప్రభు. అప్పటిదాకా సేవకులకి ఏమంటే ఇవ్వండి, పుచ్చుకోండి, పోషింపబడండి అన్నట్టుగా రాయబడిన పాత నిబంధన వాక్యాలు ఎక్కడ? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనం చదువుకుంటున్న ఈ వాక్య లేఖనాలలో రాయబడిన మాటల యొక్క వ్యత్యాసాన్ని మనం బాగా గమనించుకోగలిగితే మనం ఒక తేడా, ఇదిగో మీరు ఒకప్పుడు సేవకులుగా ఉన్న విధానంలోనికి మీరు ఉండకూడదు. ఇప్పుడు సేవ ఆత్మానుసారమైనది. సేవ అన్ని విడిచిపెట్టి చేయాల్సినది. అందుకేనండి బైబిల్ గ్రంథాలు మనం చూడగలిగితే, ఎవడైనాను నాకు శిష్యుడిగా అవ్వాలని అనుకుంటే వాడుకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి, వాడు ప్రాణాన్ని సహా ద్వేషించి నన్ను వెంబడించాలి, అప్పుడు నాకు శిష్యుడు అవుతాడు అంటాడు లోకాసు వార్త 14వ అధ్యాయంలో. అంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేవాడు ప్రభువుకి సేవకుడు, దైవ సేవకుడు అనే లేఖనాలు మనకి ఖచ్చితంగా బోధిస్తున్నాయి. అందుకే ఏమంటే ఏ సేవలోనికి రావడం అనేది మొట్టమొదటిగా సేవకుడు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే, నీకు ఉన్నవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించి నా సేవ చేయాలని నువ్వు బాగా ఆలోచించుకుని నువ్వు సేవలోనికి రావడం అనేది నువ్వు చేయాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి ఏమండి నిర్వచనము. ఎందుకంటేనండి ఈ ధనం అనేది, ఈ సిరి సంపదలు అనేవి ఎదుటి మనిషిని చులకనగా చేసి మాట్లాడడానికి ఒక ఆసరాగా మన మనసులలో అవి ఏమంటే చొచ్చుకుపోయి ఉంటాయి. అందుకే ఇదే లోకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 41వ వచనంలో, కాగా మీకు కలిగినవి ధర్మము చేయండి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును అంటున్నాడు. ఒక పరిసేయుడు యేసు ప్రభు వారిని భోజనం చేయమని ఆయన పిలుస్తాడు. ఆయన భోజనానికి వెళ్ళి భోజన పరిస్థితి కూర్చుంటాడు. 37వ వచనం నుంచి చూడగలిగితే ఆ విషయాలన్నీ అక్కడ కనబడతా ఉంటాయి. ఆయన భోజనముకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసేయుడు చూసి ఆశ్చర్యపడాను. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిచయలైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమును చేసిన వాడు లోపల భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. అది ఎదుటి వ్యక్తి పరిశుద్ధుడిగా, మంచివాడిగా, పర్వాలేదు అనిపించుకునే విధంగా చిన్న చూపు చూడకుండా మనకు ఉండాలని అంటే
ఇప్పుడు మనకంటూ ఆస్తిపాస్తులు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఎదుటివాడు తక్కువగా కనబడుతూ ఉంటాడు, అపరిశుద్ధుడిగా కనబడుతూ ఉంటాడు, అపవిత్రుడిగా కనబడుతూ ఉంటాడు. వాడెంత అన్నట్టుగా మనం చిన్నచూపు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడు 41వ వచనంలో ఇదిగో మీకు కలిగినవి అన్ని అమ్మి ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. అంటే ఒక దైవ సేవకుడికి ఏమంటే ఎదుటి వ్యక్తి మీద జాలి కలగాలన్నా, ఎదుటి వ్యక్తికి ప్రేమించాలన్నా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఇప్పుడు మనకి ఏమీ లేని పరిస్థితుల మధ్య మనకున్నవి అనేకులకు పెట్టేవి మనస్తత్వంతో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు అందరూ కూడా శుద్ధులుగా మనకు కనబడుతూ ఉంటారు. అంటే ఈ యొక్క సిరి సంపదలు అనేవి ఎదుటి వ్యక్తిని తక్కువగా చూడడానికి అవకాశం ఉంటుంది. అలా తక్కువగా చూసే క్రమంలో ఒక దైవ సేవకుడు, ఒక శిష్యుడిగా, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నవారు ఉంటే ఏమంటే దైవ సేవ ఎలా చేయగలం చెప్పండి. అందుకని ముందు యేసుక్రీస్తు వారు ఏమనుకున్నాడంటే, వీరికి ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టగలిగే ఆ హృదయాలు వీరికి ఉండాలని, ఆ సేవకులుగా వీరు నిర్ధారించబడాలి అని అంటే. ఎందుకంటే భయంకరమైనటువంటి ఆటంకం పరలోకానికి తీసుకువెళ్ళనివ్వకుండా, దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళనివ్వకుండా, దేవునితో సముడుగా ఉన్నది ఏంటి అని మనం బాగా లేఖనాలు చదవగలిగితే, ఇదిగో నాకును దాసులుగా ఉండనేరరు. ఎందుకంటే ఒకరిని మీరు ద్వేషిస్తారు, ఒకరిని మీరు ప్రేమిస్తారు. కాబట్టి ఇద్దరు యజమానుడికి దాసులుగా ఉండడం అనేది మీకు జరగని పని, అది అవ్వదు. అందుకని మీరు ఏదైనా ఒకటే కోరుకోండి, సిరికిని నాకును దాసులుగా ఉండలేరని ప్రభు మనకు చెప్పేశాడుగా మత్తయి సువార్త 6:24 అంటే దేనినైనా ఒకటే దాన్నే మీరు ప్రేమించండి, రెండు కావాలనుకుంటే అది కుదరదు అని ప్రభు లేఖనాల్లో మనకి స్పష్టంగా చెప్పేశాడు. లేఖనాల్లో ఇంక యేసుక్రీస్తు వారిని వెంబడించే క్రమంలో శిష్యుల యొక్క స్థితి కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకోగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 వచనంలో, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. యేసుని వెంబడిస్తున్న క్రమంలో శిష్యులు ఆయనతో పాటు పాలిభాగస్తులుగా జతపని వారిగా ఉంటూ యేసుతో పాటు నడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్య ఎవడు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. ఎవరో శిష్యులు. ఈరోజు క్రీస్తు శిష్యుడి, క్రీస్తు సేవకుడిని చెప్పుకుంటున్న వారు చేసే పనులు చాలా దీనికి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే భయంకరమైనటువంటి లగ్జరీ జీవితాలు, అంటే కొన్ని సంవత్సరాలు తిన్న తరగినటువంటి ధాన్యం, సంపద వాళ్ళ యొక్క పేరు మీద ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ఈ శిష్యులు ఆకలి గోని వెన్నులు త్రుంచి తినసాగిరి అని రాయబడి ఉందంటే, ఆ పరిస్థితి వారి కళ్ళ ముందుకు వచ్చిందంటే, యేసుని వెంబడించడం అనేది, యేసుకు శిష్యరికం చేయడం అనేది, యేసు సేవకుడిగా ఉండడం అనేది ఇప్పుడున్న సేవకులతో పోల్చుకుంటే మనం కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతా ఉంటాం. అసలు అక్కడ ఉన్నది ఏంటి, మనం చదువుకుంటున్నది ఏంటి. ఇప్పుడు దైవ సేవకుడు ముసుగులో క్రీస్తు శిష్యుడిగా పిలువబడుతున్న, సేవకులుగా పిలువబడుతున్న వీరికి ముందున్నటువంటి పరిస్థితి ఏంటి, ముందున్నటువంటి పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కావచ్చు, తండ్రి అయిన దేవుడు కావచ్చు, ఎవరిని ఎప్పుడు ఎన్నుకున్నా సరే సోమరిపోతులుగా ఉన్న వారిని, సమాజం మీద పడి బ్రతికే వారిని తన సేవకు ఎన్నుకోకున్నాడని అంటే అది అబద్ధం. కష్టపడేవాడిని దేవుడు ఎప్పుడు కూడా తన సేవకు ఎన్నుకోవడం అనేది లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. పేతురు, యోహాను, యాకోబు, యోహాను, వీరందరూ కూడా ఎవరైనా మనం బాగా ఆలోచన చేస్తే చేపలు పట్టుకునేవాళ్ళు, ఏదో పనిపాట్లు చేసుకుంటూ శ్రమను నమ్ముకుని, కష్టాన్ని నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్న వీరిని దేవుడు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు ఎన్నుకున్నాడంటే, కష్టం చేసేవాడికి ఆ విలువేంటో అర్థమవుతుంది. ఆయన పనికి అలాంటి వారు కావాలి. సోమరిపోతులు వద్దు, దోచుకునే వాళ్ళు వద్దు, దాచుకునే వాళ్ళు వద్దు, లగ్జరీ జీవితాలకు అలవాటు పడ్డవాళ్ళు, మాటలతో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ మాటల ద్వారా 4 రూపాయలను దండుకునేవారు ఆయన సేవకులకి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎన్నుకోడు. అదే గుర్తు. అప్పటికి అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, పాండిత్యం కలిగినటువంటి వారు, బాగా చదువుకున్నటువంటి వారు,
ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా చదువు లేని పామరులను, కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న వారిని ప్రభువు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన పనికి అలాంటి వారే సమర్థులు. మీరు ఏది ఆశించరు, ఏదో కావాలన్న ఆరాటంతో మనుషులను మభ్య పెడుతూ, అంటే మనుషుల దగ్గర నుండి ఏదో దోచేసుకోవాలన్న ఆలోచనలో రాని మనస్తత్వాలు ఎవరికి ఉంటాయి అంటే ఇది అలాంటి వారికే ఉంటాయి. కనుక ఆ కాలాలలో అండ్ అపోస్తులను దేవుడు ప్రభు ఎన్నుకోవడానికి కారణం ఏమంటే కష్టజీవులు కనుక. అందుకే బైబిల్ గ్రంథాలు మనం చూస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనంలో క్రీస్తు శరీరమును శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అని అంటాడు. క్రీస్తు శ్రమపడేవారు, సుఖపడేవారు కాదు. ఆయన శరీరంతో ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు, మానవ ఆకారంతో భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు తన జీవిత కాలం అంతా కూడా కొంత వయసు వచ్చేదాకా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. వారు చెప్పిన పని చేస్తూ వారికి సహకారులుగా ఉన్నాడు. ఆయన వెళ్ళబోయే కాలం సమీపించినప్పుడు సంపూర్ణంగా దేవుడి సేవలో ఉంటూ ఆయనకంటూ ఆస్తులు కూడా వేసుకోలేదు, కానీ తాను వెళ్ళబోయే గడియ దగ్గర పడింది కనుక అది ఎరిగినటువంటి ప్రభు ఆ 3.5 సంవత్సరాలు కాలంలో ఎవరో పిలిస్తే వెళ్ళడం, ఆహారం తినడం, ఎవరో పెడితే తినడం, కనీస అవసరాలు శరీరానికి కావలసినవి తీరకపోయినా తండ్రి పనిలో తన జీవితాన్ని వెళ్ళబురుస్తూ చివరకు తన ప్రాణాన్ని కలవరి శిలువలో మనందరి పాపాల కోసం అర్పించుకుని ప్రాణాన్ని విడిచిపెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే శ్రమపడే మనస్తత్వం ప్రభుది, సుఖపడే మనస్తత్వం కాదా ఇది. తండ్రిది కూడా ఎలాంటి మనస్తత్వం? తండ్రిది కూడా శ్రమపడాలన్న మనస్తత్వం. అందుకే ప్రభు అంటాడు కదా, తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అంటాడు యోహాను సువార్తలో. అంటే పనిచేసే మనస్తత్వం తండ్రిది, కుమారుడైన క్రీస్తుది. ఆయన సేవకులుగా పిలువబడుతున్న వారు అలాంటి వారే కావాలని ప్రభువు కూడా అలాంటి వారినే ఎన్నుకున్నాడు. అంటే ఈరోజు ఏమైపోయిందంటే ఇది ఈ మాటలు అనేకులకు వివాదాస్పదం అయిపోతే చూడండి. మనం కానీ ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు కొంతమందికి ఇవి చేరిని అనుకోండి, ఆ మాటలు వివాదాస్పదం, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి విరోధమైన బోధ, ఏంటి ఇది తేడాగా ఉంది అని అనమాట. కానీ తేడా జరిగింది ఎక్కడో తెలుసా? తేడా జరిగింది మనుషులలో, వాక్యంలో కాదు. వాక్యాలు ఎప్పుడు కూడా వాక్యాలు నువ్వు కష్టపడాలి, కష్టపడుతూ నీ సేవను నువ్వు కొనసాగించాలి, కష్టపడుతూ నీ జీవితాన్ని నువ్వు వెళ్ళబుచ్చాలి, కష్టపడుతూ నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టే విశ్వాసులు, సేవకులు ఈరోజు కోకొల్లలుగా తయారైపోతున్నారు సంఘాల్లో. భక్తిని కూడా భుక్తి కోసం అన్నట్టుగా, ముక్తి కోసం కాకుండా భుక్తి కోసం అన్నట్టుగా దీనిని మార్చేసి విశ్వాసులు ఎలా ఉన్నారో మనం బాగా ఆలోచించగలదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకూడి అంటున్నాడు. అన్య బోధల చేత త్రిప్పబడకూడి. ఏంటి ఇంతగా అన్య బోధన అంటే, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరుచుకొనుట మంచిది. నానా విధమైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడద్దు. భోజనాన్ని బట్టి మీ కడుపులను నింపుకోవడానికి, మీరు స్థిరపరచుకోవడానికి ఉండడం మంచిది కాదు. కృపను బట్టియే హృదయము స్థిరపరచుకునటం మంచిది. కడుపు నిండడం అనేది ఆనందం అని, ఇదేదో నాకు కలిసి వచ్చిందని, శరీర సంబంధమైన విధానం దేవుని ద్వారా నాకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. అది నానా విధమైనటువంటి అన్య బోధల చేత నువ్వు త్రిప్పబడడం. కానీ కృపను బట్టి నువ్వు నీ హృదయమును స్థిరపరుచుకునటం మంచిది. ఎందుకంటే ఆ రిజల్ట్, దాని ప్రతిఫలాలు ఎలా ఉంటాయి చదువుతాడు. భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనకరము కలగలేదు. భక్తి కోసం అన్నట్టుగా బ్రతికితే అలాంటి వారికి ఏ ప్రయోజనం కలగదు. ఈ పొట్ట, ఈ శరీరం మట్టిలో కలిసిపోయిద్ది. నీ భక్తి నీ శరీరానుసారమైనది నువ్వు అనుకుంటే, శరీరాన్ని పోషించుకునేది అని అనుకుంటే ఏదో ఒక రోజు మరణం పేరుతో మట్టిలోకి వెళ్ళిపోయిద్ది. నీ భక్తి తాలూకు ఆ ప్రతిఫలం ఏమి నీకు ఉండదు. కానీ ఇది ఈ శరీరాలతో మనం కష్టపడుతూ, కృపను బట్టి హృదయాన్ని స్థిరపరుచుకుంటూ, కృప తాలూకు విలువలను అర్థం చేసుకుంటూ, దేవుడిచ్చిన రక్షణను, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితి యొక్క విలువలను మనం అర్థం చేసుకుంటూ
ఆత్మానుసారమైనటువంటి భక్తి మనం చేయాలని విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అంటున్నాడు. ఎందుకంటే శరీరాన్ని బట్టి ప్రవర్తించిన వారికి ఏ ప్రతిఫలం వాళ్ళకి రాలేదు, ఏ ప్రతిఫలం వాళ్ళకి రాలేదు, ఏ ప్రయోజనం వారికి చేకూరలేదు. నానా విధమైన అన్య బోధలు ఈరోజు సమాజంలో చోటు చేసుకుని శరీర సంబంధమైన వాటికి భక్తి అనే దానిని కనెక్ట్ చేస్తూ ఒక విశ్వాసి శరీర సంబంధమైన వాటిని కోరుకుంటున్నాడు. ఒక దైవ సేవకుడిగా పిలువబడుతున్న వారు కూడా ఏమంటే విశ్వాసుల నుండి శరీర సంబంధమైనవి గొప్పవి అని అనుకుంటూ వాటిని అపేక్షించే వారిగా వారు ఉంటున్నారు. వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో తెలుసా? 13వ అధ్యాయం, ఇదే 13వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, 7వ వచనంలో 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారేమైనా ఉన్నారు, ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా అని అనగానే దేనికి కనెక్ట్ చేస్తున్నారంటే, ఒక సేవకుడు పని చేస్తూ ఉంటుంటే దైవ సేవ వారికి కావలసిన అవసరతలు ఇవ్వట్లేదు కాబట్టి దుఃఖంలో ఉంటున్నాడు, అలా చేయడం అనేది మీకు మంచిది కాదు అని దీన్ని ఏం చేశారంటే అనుకూలంగా మాట్లాడి బోధిస్తున్నారు. అక్కడ మనం బాగా ఆలోచన చేయగలిగితే ఏమంటే ఒక సేవకుడు ఎప్పుడు కూడా అన్నం లేదని, వస్త్రాలు లేవని, మరొకటని ఒకవేళ బాధపడితే అసలు యేసుకి శిష్యుడే కాదు. అసలు ప్రాణాన్ని ద్వేషించి వచ్చి నువ్వు సేవలో ఉండాలనంటే, అంటే ఈ విషయాలలో అన్నం లేదని, గుడ్డలు లేవని, లేకపోతే ఇల్లు లేదని, కావలసిన అవసరాలు తీరట్లేదని ఆలోచించేవాడు అసలు క్రీస్తుకి శిష్యుడే కాదు, సేవకుడు అనిపించుకోవడానికి యోగ్యుడే కాదు. అక్కడ మాట్లాడుతుంది ఆ విషయాన్ని గురించి కాదు, అక్కడ మాట్లాడుతుంది ఆ పని వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట మీరు వినండి, వారికి లోబడి ఉండండి. ఒక దైవ సేవకుడు క్రీస్తుకు లోబడి ఉంటాడు. క్రీస్తు ఏం మాట్లాడాడో ఆ మాటలు మనకి వినిపిస్తూ ఉంటాడు. ఆ మాటలు మనం ఏం చేయాలి? ఆయన మాట విని, మరి బాగా అర్థం చేసుకోవాలి, వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారు చెప్పే మాట ఏ మాట? క్రీస్తు మాట. మీరు పరలోకానికి సిద్ధం కండి, మీకున్నటువంటి స్థితిని మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, సిద్ధపడండి, మీకున్న పాపపు స్థితిని విడిచిపెట్టండి, లోక సంబంధమైన మాలిన్యాన్ని విడిచిపెట్టండి అని చెబుతున్న దైవ సేవకుడు ద్వారా వినబడుతున్న ఆ మాట మనం విని, విశ్వాసులుగా ఉన్నవారు విని ఆ మాటలకు వారికి మనం లోబడి ఉండాలి. అప్పుడు ఒక దైవ సేవకుడు ఆనందంగా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఒక దైవ సేవకుడికి ఎప్పుడు బాధ తెలుసా? మీరేదో మూటలు లేదని కాదు, మీరేదో ధనాన్ని ఇవ్వలేదు, మీరేదో తిండి పెట్టలేదన్నా, ఒకవేళ అలాంటి విషయాల్లో బాధపడేవాడు ఒక సేవకుడే కాదు. ఎందుకంటే అపోస్తులను చూడండి, అపోస్తులైన పౌలు గారిని చూడండి, ఎంతో జాగరణాలతో, ఉపవాసాలతో, ఆకలి దప్పులతో, వస్త్రహీనతతో వాళ్ళు సేవ చేశారు. చివరికి ప్రాణాలను, వారి జీవితాలను, వారి చరిత్రను మనం చదువుకోగలిగితే భయంకరమైనటువంటి ఘోరాతి ఘోరంగా వారిని చంపేశారు. అనేక ప్రాంతాలలో తమ ప్రాణాలనే వారు పణంగా పెట్టారు. ఈరోజు ఈ మాటను శరీర సంబంధమైన దానికి అప్లై చేసి సంఘాలలో విశ్వాసులకు సింపతి కోసం ఈ మాటలను వాడుకుంటూ మీరు సేవకుడిని కాపాడుకోండి, మీ సేవకుడిని మీరు నిలబెట్టుకోండి, పనికిరాని మాటలు ఇవన్నీ కూడా. అంటే వాక్యం తెలియనోడు నమ్ముతాడేమో కానీ వాక్యం తెలిసినోడు ఏమని అర్థం చేసుకుంటాడో తెలుసా? వారి మాట విననందుకు వారు బాధపడతారు. నువ్వు ఇచ్చే మూటల్లో ఇవ్వలేదని బాధపడరు. సేవ అనేది ఎంతో భారంతో, చింతతో, వేదనతో, ఏమంటే ఎంతో మరి బాధ్యతతో చేసేది. భుక్తి కోసం కాదు చేసేది సేవ. కాబట్టి వాక్యాలను వక్రీకరించడం అనేది మనం ఎప్పుడు కూడా ఏమంటే చిన్నదానికే అన్నట్టుగా మనం ఆలోచించకూడదు. వెనకాల ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి. ఏంటంటే వారు ఆ మాట వారు వినాలి. దైవ సేవకుడు ఏదైతే దేవుని ఆత్మ ఆవేశంతో, వాక్యానుసారంగా, ఆత్మ ప్రేరణతో వాక్యంలో ఉన్నటువంటి మాటలను బోధిస్తున్నాడు, ఆ మాటలను రిసీవ్ చేసుకోలేని విశ్వాసులు ఉన్నారనుకోండి, అంతకంటే పెద్ద బాధ మరొకటి లేదు. ఇంకెందుకు సేవ చెప్పండి? వాక్యానుసారంగా
నడవలేని విశ్వాసులు సంఘం ఉన్నప్పుడు అసలు ఎందుకు సేవ అని మనం ఒత్తిడిలోనికి వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు ఇది రివర్స్ అయిందనమాట. ఎలా అయినా బతకని, సినిమాలు చూడండి, షికారు చూడండి, ఎక్కడైనా తిరగని, అంటే వాక్యానుసారంగా బతకపోని, బూతులు మాట్లాడిని, అయినా సమర్థించే సేవకులు ఉన్నారు తెలుసా. రావాల్సిన ఇస్తే చాలు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరిస్తే చాలు. ఇవ్వకపోతే సేవకుడు నువ్వు బాధ పెడుతున్నావు. ఇది అడ్డగోలు విధానం అన్నమాట. బైబిల్ చెప్పింది ఆత్మీయ అర్థం అది కాదు. ఆత్మీయ అర్థం అది కాదు. ఎందుకంటే ఈ డబ్బు అనేది సేవకు ఎప్పుడు కూడా ముడిపెట్టి సేవ చేయడం అనేది వాక్యానుసారమైనటువంటి సేవ కానే కాదు. లవొదికయ సంఘాన్ని గురించి మాట్లాడుతూ మనందరికీ కూడా తెలిసిన విషయాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు మనకు ఉండేది. ఇదిగో నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అని మాట్లాడుతూ కింద అంటాడు, నీవు దరిద్రుడు, దిక్కుమాలిన వాడువు, దౌర్భాగ్యుడు అయి ఉన్నావు అని ఎరగకుండా నేను ఐశ్వర్యవంతులను, ధనాన్ని సమకూర్చుకున్నాను అని నువ్వు మాట్లాడుతున్నావు చూసావా. దానిని బట్టే నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవని నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ధనాన్ని నమ్ముకుని ధనం సేవకు కనెక్ట్ చేసి, ధనం ఉంటేనే సేవ చేయాలి, ధనమే ఉండి ధనాన్ని సంపాదించుకోవాలి అనేది శరీర సంబంధమైనటువంటి విధానంలోనికి లవొదికయ సంఘం వెళ్ళిపోయేసరికి, ఇదిగో మీరు ఇలాంటి ధనం కాదు, నువ్వు ఇంకా దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దౌర్భాగ్యుడు అని నువ్వు ఎరగట్లేదు. ధనం ఉంటే గొప్పడు అనుకుంటున్నావు, ధనం ఇస్తే మంచోడు అంటున్నావు, ధనం ఇవ్వకపోతే చెడ్డోడు అంటున్నావు. సంఘంలో ధనం ఉంటే గొప్ప స్థితి, ఆత్మీయ స్థితి అని అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. అది అసలు ఆత్మీయ స్థితి కానే కాదు, అది నులివెచ్చల స్థితి. నేను కోరుకునేది అసలు అది కానే కాదు, కోరుకునేది కానే కాదు. అంటే ఏమండి, శ్రమల కొలిమిలో మనం నలిగిపోయి పరీక్షింపబడి ఒక శుద్ధ సువర్ణం లాగా దేవుని ఎదుట కనబడేటట్టుగా మనం దేవుని ఎదుట కనబడాలి అంటే అంటే శ్రమలలో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. అన్ని మనం సమకూర్చుకుని సుఖముగా నెమ్మదిగా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అన్నట్టుగా అన్ని సమకూర్చుకున్న వాడికి ఇంక శ్రమలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి చెప్పండి. ఇక కష్టాలు ఏం చేస్తాయి చెప్పండి. ఈరోజు సేవకుల పరిస్థితి అదే. అంటే వస్తున్నటువంటి ధనాన్ని 10వ వంతుల పేరుతో దశమ భాగాలతో వసూలు చేస్తూ కూడబెట్టుకుంటూ ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లు కట్టిస్తూ ఏదో కొంత ముష్టి అన్నట్టుగా, మరీ చేయకపోతే బాగోదు అన్నట్టుగా ఎవరికో ఒకరికి కొంతమందికి సేవ చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఆ ధనాన్ని అంతా కూడా దేవుని పేరుతో దోచుకుంటూ ఏముండే సమాజంలో క్రీస్తు నామానికి రాయబడిన ప్రకారం అన్ని జనుల మధ్య నా నామము మిమ్మును బట్టి దూషింపబడుతుంది అన్నట్టుగా ఒక అభ్యంతర కారణంగా. అంటే అదేదో గొప్ప అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసా. ఈరోజు ఒక అన్ని జనులు క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తు దగ్గర రండి అని చెప్తుంటే ప్రథమంగా వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఏముందండి అంత వ్యాపారం, సేవ అంటేనే వ్యాపారం. ఏదో చదువుకుంటాడు, ఏ జాబు రాదు, బైబిల్ పట్టుకుంటాడు, సేవ అంటాడు, ఒక మందిరం నిర్మించుకుంటాడు, నలుగురు కూడేసుకుంటాడు. మొదట ఏమీ ఉండదు, తర్వాత కార్లు, బంగ్లాలు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, పొలాలు, స్థలాలు, వడ్డీకిచ్చుకునేవాడు వడ్డీకిచ్చుకుంటాడు. ఒక వ్యాపారం అంటే ఏముంది అని ఒక మాటలు తీసి పక్కన పడేస్తున్నారు. కారణం ఏంటి? మనం ఏదైతే సేవను ప్రారంభించి ఇష్టం వచ్చినట్టుగా, వాక్యంలో ఉన్నట్టుగా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తామో అది ఎక్కడ కొడుతుందో తెలుసా దెబ్బ? క్రైస్తవ్యానికి, క్రీస్తుకే అవమానం తెచ్చే విధంగా ఇది ఉంది. ఇది అభ్యంతరంగా ఉందని ఆలోచించే దైవ సేవకులు ఎవరున్నారు చెప్పండి? ఎవడేమనుకుంటే నాకేంటంటున్నారు. ఇప్పుడు అంత కలగూర వండినట్టుగా ధర్మశాస్త్రాన్ని, కొత్త నిబంధన అంతా కలగూర వండేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వ్యవహరిస్తున్న ఏమంటే దైవ సేవకులను చూస్తున్నప్పుడు ఏమంటే మనకే చాలా విడ్డూరం అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే మనం చేసే ముందు అందుకే చెప్పింది నేను, మనం ఏది చేసినా సరే క్రీస్తు నామానికి అభ్యంతర కారణంగా ఉండకుండా క్రీస్తు నామ మహిమార్థమై ఉండేటట్టుగా ప్రతి కార్యక్రమం మనం చేయడానికే దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు. దీనిని మనం మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ సమాజంలో దేవునికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, సేవకు చెడ్డ పేరు తెచ్చే విధంగా, క్రీస్తుకి చెడ్డ పేరు తెచ్చే విధంగా మనం వ్యవహరిస్తే అంటే ఎంతవరకు కూడా అది సమంజసం కానే కాదు. ఎంతవరకు కూడా సమంజసం కానే కాదు. ఎందుకంటే ఒక దైవ సేవకుడు ఎప్పుడు కూడా
పని చేయకుండా నువ్వు దేవుడి సేవ చేయాలని బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనబడదు. ముఖ్యంగా క్రొత్త నిబంధనలో క్రీస్తు తర్వాత ఎక్కడ కూడా కనబడదు. అంటే యేసుక్రీస్తు వారు పరిశీలి శాస్త్రాల గురించి మనకు చెప్పబడిన మాట మన అందరూ కూడా తెలుసు. మత్తయి సువార్త 23:1-2 వారు చెప్పుదురే గాని చేయరు, మోయ సఖ్యం కాని బరువులు మీ మీద పెడతారు కానీ వాళ్ళ వ్రేలుతో కూడా వాటిని ఎత్తరు అన్నాడంటే, ఇదిగో మీరు చెప్పినటువంటి మీరు చేసేవారిగా ఉండాలి, చేసిన వారిగా ఉండాలి అనేది కదా దేవుని ఉద్దేశం, ప్రభు ఉద్దేశం. అక్కడ అంటే చేసి నువ్వు చెప్పాలి. అంటే చేసి చెప్పడం అంటే ఏంటి? అక్కడ ఇదిగో మీరు అంతే ఇవ్వండి ఇంత ఇవ్వండి అని చెప్తున్న ఈ పరిశీలి శాస్త్రులు వీళ్ళు ఇచ్చి ఉండాలి, ముందు వీళ్ళు చేసి ఉండాలి ఆ కార్యక్రమాలన్నీ కూడా. కానీ దాన్ని ప్రభు ఏమన్నాడంటే దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇదిగో వీరు చెప్తారా కానీ చేయరు అన్నాడంటే, అంటే మనం కూడా పరిశీలి శాస్త్రుల లాగే మనం బ్రతుకుదామా? అలాగే రిజెక్ట్ అయ్యేటట్టుగా ప్రభు అంగీకరించలేని విధంగా మనం బ్రతికేటట్టుగా వారి వల్ల మనం వ్యవహరిస్తున్నామా? వ్యవహరిస్తే అది వాక్యానుసారమైనదేనా? ఈరోజు మనం చేస్తుంది అదే కదా. చెప్తున్నాం కానీ చేయట్లేదంటే, ఇదిగో సంఘంకి ఇదిగో మీరు ఇవ్వండి దేవుడి సేవకు అంటున్నావు. ఒక దైవ సేవకుడిగా నీవే నీకు గుప్పులు ఇప్పి ఇవ్వు. చెప్పిన నువ్వు చేసిన వాడు అవుతావు, చేసి చెప్పిన వాడు అవుతావు. అంటే గుడ్డితనంతో బతికే వాళ్ళ దగ్గర చలామణిలో ఉంది కానండి ఈ విషయాలన్నీ కూడా. దాచుకోవడం, అది 4 మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు అంటే దండేసుకోవడం అనేది కొన్ని ఏరియాల్లో అండి. నేను ఒక 17-18 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో నేను పనిచేయడానికి వెళ్ళినప్పుడు బ్రదరన్ అసెంబ్లీ అనే ఒక సంఘానికి నేను నేను పనిచేసే దగ్గరలో ఉన్న ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అండి, అంటే ఎంత వాక్యానుసారమైనటువంటి సేవ అక్కడ నాకు కనబడిందంటే, అంటే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు, ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడం, సంఘ పెద్దలు కావచ్చు, సంఘ సేవకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అండి ఆదివారం రాగానే ఆరాధనకి అటెండ్ అవ్వడం, గృహ కూడికలు అనగానే గృహ కూడికి అటెండ్ అవ్వడం, ఉపవాస కూడికలు అనగానే ఉపవాస కూడికలకి అటెండ్ అవ్వడం, దేనికదే అది జరిగిపోతానే ఉంటుంది. కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉండడు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే సేవకుడిగా నేను ఇది ఎంత ఇస్తున్నాను నా కష్టార్జితంలో. ఎంత ఆనందం, ఎంత వాక్యానుసారమైనటువంటి పరిస్థితి. అలా ఎందుకు చేయలేం మనం? అంటే మనం డిసైడ్ అయిపోతున్నాం ఒక సేవకుడు అనగానే ఏమీ చేయకూడదు. పైగా సేవకుడిగా ఉన్నవాడు పని చేసుకుంటే వాడిని చులకన చూపు చూడడం, అంతా వ్యతిరేకం మనం చేసేదంతా కూడా. ఏమంటే ఆ ప్రాంతాల్లో నేను ఆ సేవకు సంబంధించినటువంటి ఆ విధి విధానాలు చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాక్యానుసారమైన సేవ ఒకటి అన్యజనులుగా ఉండే వారికి అభ్యంతరంగా ఉండకుండా సేవకుడు అనగానే ఇదిగో అనేకులకు సహాయం చేసేవాడు, అనేకులను ఆదుకునేవాడు, దోచుకునేవాడు కాదు సేవకుడు అంటే అని అభ్యంతర కారణంగా స్వార్థకి ఆటంకంగా లేకుండా ఉండేది ఒకటైతే, రెండవది సంఘ కార్యక్రమాలు సజావుగా సాగడానికి సేవకుడు ముసుగులేండి. ఈరోజు సంఘ పెద్దలు కూడా ఉంటారు కొన్ని సేవకుల్లో, కొన్ని సంఘాల్లో. వచ్చిందంతా ఏమైపోతుందో కూడా తెలియదు, దోచేసుకోవడమే, ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం. అదేమంటే నేను సేవకుడిని. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇలా చేయబట్టి సంఘాన్ని బట్టి చేయాల్సినటువంటి పని కుంటిపడిపోతుంది. రెండవది అన్యజనులుగా ఉండేటటువంటి వారు ఏముందంటే అది ఒక బిజినెస్. మనోళ్ళు చేసేది అయితే అలాగే ఉంది. కానీ దేవుడు దూషించే విధంగా ఆ ఎదుటి వారికి దేవుడు దొరికిపోయే విధంగా లేఖనాల్లో ఎప్పుడు కూడా తన వాక్యాన్ని రాయించడు. అలాగూ చేయమని సేవకులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు దేవుడు చెప్పడు. వాక్యానికి వ్యతిరేకంగా మనం ఉంటున్నాం కనుక ఈరోజు సమాజంలో ఈ విధమైనటువంటి విధానం, ఇదే బైబిల్ అంటే ఇదే. మరి క్రీస్తు కూడా బోధించింది ఇలాగే బతికారు సేవకులు అనని. ఇప్పుడు బ్రతుకుతున్న సేవకులను చూసి ఇదే నిజం అనుకుని క్రీస్తుని, సేవని, దేవుడిని దూషించే విధంగా అన్ని జనులకు అవకాశం అనేది మనం ఇవ్వడం అనేది మనం చేస్తున్న పనిని బట్టే మనం చేయగలుగుతున్నాము. మనం చేస్తున్న పనిని బట్టే. అంటే వాస్తవానికి సేవకులుగా పిలువబడుతున్న వారు, బైబిల్లో ఉన్నటువంటి వారు ఏం చేశారు, ప్రభు అసలు ఏం చెప్పాడు, ఆ తర్వాత కాలాల్లో వారు చేసినటువంటిది ఏంటి అని మనం క్లుప్తంగా కొన్ని వాక్యాలను మనం చూసుకుంటూ ముందుకెళ్ళగలిగితే, లూకాసు వార్త 9వ అధ్యాయము. ఎందుకంటే కొన్ని మాటలు మనకు చూపిస్తూ ఉంటారు. అంటే పచ్చకామెరలు వచ్చినాడు అంతగా పచ్చగా కనపడిద్ది అన్నట్టుగా, ఒక దొంగ అయిపోయినాడు, సోమరిపోత అయిపోయినాడు, సంఘం మీద పడి బ్రతికేయాలని డిసైడ్ అయిపోయిన వాడు కొన్ని వాక్యాలను మనకు బోధించి మనల్ని పెడదవ పట్టించడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఆ మాటలు ఏంటో కూడా మనం చూడగలిగితే లూకాసు వార్త 9వ అధ్యాయం మొదటి నుంచి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారము, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని అంపెను. ఆ కింద వచనాలుగా మనం చూసుకున్నట్లయితే 3వ వచనం, మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతి కర్రనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకుని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండకు మీ పాదధూళి దులిపివేయడని వారితో చెప్పాను. ఇంతకీ వీరు ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నారంటే, ఏమంటే యూదుల మధ్యకు, ఇశ్రాయేలీలలో చెదిరిపోయిన గొర్రెల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు. శిష్యులుగా ఉన్న వారిని ప్రభు పంపిస్తున్నాడు. ఈ పంపించే క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడిని తెలుసుకున్నవారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, యూదులు, ఇశ్రాయేలీలు కనుక, ఇదిగో మీరు వారి మధ్యకి వెళ్తున్నారు కనుక మీకు తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, తొడుక్కోవడానికి కానీ ఏది కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వారు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు. సేవకులకు ఏమేం చేయాలి, ఎక్కడ ఏమేమి ఇవ్వాలి, వారి అవసరతలు ఏం తీరవాలి అని అన్నది వారికి తెలుసు కనుక వారు ఇస్తారు. వారు ఇచ్చినవి మీరు ఏం చేయాలి, తీసుకుని తిని వారి ఇంటిలో మీరు బస చేయండి అని చెప్పాడు. ఇంకా 10వ అధ్యాయము ఇదే లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే 4వ వచనం నుండి, మీరు సంచి అయినను, జాలెనైనను, చెప్పులైనను తీసుకుని పోవద్దు. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. సంచినైనా జాలినైనా నీవు తీసుకుని వెళ్ళొద్దు అని శిష్యులతో చెప్పాడు. ఇలా చెప్పినటువంటి ప్రభువే మరొక చోట ఏమని చెప్తాడంటే, లూకాసు వార్తలోని 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయము 35, 36, మరియు ఆయన సంచియు, జాలియు, చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయనని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలెను. ఒకప్పుడు ఎల్లమంది ఆయనే, ఏమి తీసుకెళ్ళొద్దని. కానీ ఇప్పుడైతే, అంటే చివరి దశకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏమంటే మరణంలోనికి, శిలువ యాగంలోనికి వెళ్ళి ఆ చివరి దశకు వచ్చేసరికి ఇప్పుడైతే, అప్పుడు వెళ్ళొద్దన్నాను, మీరు తీసుకెళ్ళొద్దన్నాను, తీసుకెళ్ళలేదు. కానీ ఇప్పుడైతే అంటున్నాడు, సంచయు గలవాడు సంచి తీసుకెళ్ళాలి, జాలి కలిగిన వాడు జాలియు తీసుకుని వెళ్ళండి. అంటే ఏ సందర్భాలలో ఏమేం చెప్పాడు, ఎప్పుడు ఎలా నడవమన్నాడు, చేయొద్దన్నాడా చేయొద్దు, చేయమన్నాడా చెయ్యి. ఇది ఉండాలి ప్రతి మనిషికి, ప్రతి సేవకుడికి కావచ్చు, విశ్వాసికి కావచ్చు. నేను ఒకటే పట్టుకుని వేలాడతానంటే కుదరదు. ఫైనల్గా ఆ సారాంశం ఏంటి, ఫైనల్గా అసలు ఏమని బోధిస్తుంది బైబిల్, ఏమని చెప్తున్నాడు దేవుడు అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఏమన్నా మనం కూడా పలానా వస్తువు తీసుకురా అని చెప్తాం. ఒకవేళ అది అవసరం లేదు అన్నది మనకు అర్థమైతే వద్దులేని అంటాం వెంటనే. నువ్వు తీసుకురమ్మన్నావు కదా, తీసుకొచ్చేసానంటే అదే పెడద్రం అంటే, వ్యతిరేకం అంటే అదే. చివరగా మనం ఏం చెప్పామో అది చేయాలి. ఎందుకంటే అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం మన వస్తువులను వాడుతూ ఉంటాం, లేదంటే మన పనులు మనం చేస్తూ ఉంటాం. ప్రభువు కూడా అప్పుడు వద్దన్నాడు, తీసుకువెళ్ళొద్దన్నాడు, ఇప్పుడు వచ్చేసరికి తీసుకువెళ్ళండి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటే మరణిస్తాడు, తిరిగి 3వ దినాన లెగిస్తాడు. 40 రోజులు ఈ భూమి మీద అక్షయ దేహంతో ఆ శిష్యులకు, ఆ సంఘానికి అంతటిని కూడా కనపరుచుకుంటాడు. అప్పుడు కనపరచబడే ఆ క్రమంలో పేతురు, ఇంకా మిగతా యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా కలిసి మరలా వేటకు వెళ్తారు. మనందరూ కూడా తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. మరలా చేపలు పడడానికి వెళ్తున్నారని పేతురు అంటే, ఇక మేము కూడా వస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే, అటు తర్వాత యేసు
తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునే విధమేనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గల్లియోలోని కానాను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులు ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్న వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చిద్దామని. వారు ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచును. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనం యొద్ద ఏదైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణె కుడి పక్కన వలవేయడే మీకు దొరుకునని చెప్పగా వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక 153 చేపలు పడతాయి. మనందరికి కూడా తెలుసు. కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు చేపలు పడడానికి వెళ్ళారు? అయినప్పటికీ కూడా వీరు యేసుక్రీస్తు మృత్యుంజయుడై మహిమ శరీరాన్ని ధరించుకుని వీళ్ళకి ప్రత్యక్షం కాకముందు మరలా వీరేం చేస్తున్నారు? మరలా వేటకి వెళ్ళడానికి వీరు సిద్ధపడుతున్నారు. ఏంటి పేతురు నువ్వు చేసే పని? వేటకి ఎందుకు వెళ్తున్నావు అని ప్రభు అన్నాడా? పైగా అక్కడ ఏమంటున్నాడంటే, ఏమైనా పడ్డయ్యా పిల్లలారంటే ఏం పడలేదు అన్నప్పుడు మీరు ధోని కుడి ప్రక్కన వల వేయండి. అంటే కష్టపడడం అనేది, నేను మీ సేవకులు కనుక మీరు మీ నుంచి నేను వేరే చేసేస్తున్నాను అనేది ప్రభు అక్కడ మాట్లాడలా. సేవే, మీ వ్యక్తిగత పని మీ వ్యక్తిగతమే. కానీ ప్రభుని ఎందుకు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారో రాయబడింది, నేర్చుకోవడానికి. ఆ నేర్చుకునే క్రమంలో దైవ సంబంధమైనటువంటి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాగూ బ్రతకాలి, ఎలాగూ నడవాలి, ఆ బోధ అనేది నేర్చుకునే క్రమంలో ప్రభును వాళ్ళు ఏం చేశారు? వెంబడించారు. అంతేగాని వాటిని ఇంకా విడిచిపెట్టేశారు. ఇంకా వాటి జోలికి మీరు వెళ్ళకూడదు అనేది ప్రభు శాసనం వేయలే వాళ్ళకి. ఒక సేవకుడు మాట్లాడి ఇదేదో పెద్ద తప్పులాగా మొన్న ఒకసారి నేను విన్నా. ఏమని మాట్లాడుతున్నాడంటే, మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు చూసావా పేతురు, ఎంత అజ్ఞానం, ఎంత తెలివి తక్కువడు, చేపను విడిచిపెట్టేశాడు. చేపను విడిచిపెట్టలే ఆయన, చేపను విడిచిపెట్టల. అంటే వారి యొక్క జీవన విధానం కూడా వారు సంపాదించుకోవాలన్నది వాక్యపు వ్యతిరేకం కాదని వాళ్ళకి తెలుసు. ప్రభు ఆ విషయాల్లో వాళ్ళకి ఏ శాసనం చేయలే, వాళ్ళకి ఏ ఆజ్ఞ వాళ్ళకి ఇవ్వాల. సో ఇలాగే ఉండండి బాబు, మీరు ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పలా. అన్ని అమ్ముకోమని చెప్పినోడు మరి భార్య పిల్లలు ఎలాగూ పోషిస్తారు వీళ్ళు కష్టం చేసుకోకపోతే? నీకు ఉన్నది విడిచిపెట్టు, నీ యొక్క ఆహారం కోసం నువ్వు మరలా కష్టపడినా తప్పేవి లేదు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. తప్పేమి లేదన్నట్టుగా. ఇంకా అపోస్తుల విషయాలకు వస్తే, పౌలు గారి విషయానికి వస్తే కోకొల్లలుగా మనకు ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 12వ వచనం, త్వరగా మన కొన్ని విషయాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము మాట్లాడుతుంది ఎవరో తెలుసా? ఎవరైనా నేను ఇంకా తిరగాల్సినటువంటి ఏరియా లేదు, అన్ని ఏరియాలకు నేను వెళ్ళిపోయాను, అన్ని జనుల దగ్గరకు, ప్రభువుని ఎరగని వారి దగ్గరికి కూడా, అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు నేను కవర్ చేసేసాను చెప్తున్నా గొప్ప దైవ సేవకుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. మనం ఒకరోజు ఆదివారం లేదా శుక్రవారం శనివారం లేదా వారానికి ఒక 2-3 సార్లు 1 గంట ప్రసంగం చేసి నేను సేవలో ఉన్నా, నేను ఏం పని చేయను అంటాం. మనం అనేకమైన ప్రదేశాలు దేశాలు తిరిగి అనేకమైన శిష్యులను తయారు చేసి అనేకమైన సంఘాలను కట్టి అనేకులకు ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి దైవ సేవకుడు పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో నేను స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాను. ఇంకా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకోగలిగితే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియని వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు వస్తాయి. ఈ తోడేళ్లు లాంటి స్వభావం ఎవరికి ఉండిద్దంటే, అంటే స్వహస్తములతో కష్టపడి పనిచేసిన పౌలు గారి కంటే గొప్పగా ఎంచుకుంటూ
తోడేళ్ళు స్వభావం కలిగి క్రీస్తు దైవ సేవకుల ముసుగులో ముసుగు వేసుకుని గొర్రె చర్మం కప్పుకుని తోడేళ్లుగా ఉంటూ వీళ్ళు ఏం చేస్తారంట, శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషులకి మానక బుద్ధి చెబుతానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. ఇంకా 33వ వచనంలో అంటాడు, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఎంత గొప్ప దైవ సేవకుడు అండి పౌలు గారు. నాతో ఉన్న వారి కోసం, నా అవసరాల నిమిత్తం ఈ నా చేతులు ఎలాగూ కష్టపడినవో మీకే తెలియను. ఎవరు వెండి కానీ బంగారం కానీ కనీసం వస్త్రం కానీ నేను ఆశించలేదు. ఎందుకంటే ప్రభు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఆ తర్వాత వచ్చిన చదువుకుంటే, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వల్లని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఏమంటే పౌలు గారు లేదంటే మిగతా అనేకమైన దైవ సేవకులు వారి జీవితాలలో పని చేసుకుంటూ కూడా దైవ సేవ ఎందుకు చేశారో తెలుసా? ఎందుకు చేశారంటే వారికి అధికారం లేదని కాదు, మనకి మాదిరిగా ఉండాలి. ఎందుకు ఈ మాదిరి? రాబోయే దినాలలో దేవుని నామం దూషింపబడకూడదు. దైవ సేవకులను పేరు చెప్పుకుంటూ దోచుకుంటూ ఏ పని చేయకుండా విశ్వాసుల మీద ఆధారపడుతూ అండ్ స్వార్థ వ్యాప్తి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి, పరిశుద్ధుల అక్కరల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రతి రూపాయిని దొంగలిస్తూ దొంగలుగా మారిపోతారన్న భయంతో రాబోయే కాలాలలో మేమే ఇలాగూ ఉంటే, దేవుని సేవ ముసుగులో దండుకునే వారంగా ఉంటే, ఎందుకంటే వాళ్ళకి అంత కష్టం? అంత సేవలో ఉండి కూడా వారి స్వహస్తాలతో కష్టపడుతున్నారు. ఏమంటే ఎవరి మీద ఆధారపడట్లేదు. వారి ప్రక్కన ఉన్న వారి కోసం కూడా వీరే కష్టపడి వారిని కూడా పోషిస్తున్నారు. క్రైస్తవుడు ఎప్పుడు కష్టపడేవాడిగా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ వచ్చింది. దోచుకునేవాడిగా ఉంటే ఈరోజు ఏమంటే వారు ఎవరు అంటున్నారు, సంఘాల గురించి లేకపోతే దైవ సేవకుల గురించి, క్రీస్తుని గురించి, అంటే దానికి ఎక్కువగా మనమే దానికి కారకులం అంటా నేనైతే. ఇక్కడ మనం చేసే పనికి మాలిన పనులను బట్టి, మనకున్న ఏమంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను బట్టి, ఆ సోమరితనాన్ని బట్టి మనల్ని దూషించడానికి, ప్రభువును దూషించడానికి వారికి అవకాశం అనేది మనకున్న క్రియలను బట్టి మనం వారికి ఇస్తున్నామంట నేనైతే. మనదే తప్పు. ఒక దైవ సేవకుడు, ఒక క్రీస్తుని ధరించుకున్న విశ్వాసి ప్రతి ఒక్కరండి అనేకులకు సహాయం చేసే చేతులు కలిగిన వారంగా, అనేకులకు మేలు చేసే విధంగా ప్రేమ కలిగి వారి పట్ల, ఏమన్నా మాటలతో కాదు ప్రేమ, మనం కష్టపడే అవసరం అయితే మన కష్టార్జితంతో అన్య జనులుగా ఉన్న వారికి సైతం కూడా వారి అవసరాలు తీర్చే విధంగా మన మనసులను ప్రభువు లాంటి శ్రమపడే మనసులాన్ని కలిగిన వారంగా, ప్రభువులు గారు లాంటి మనసు కలిగినటువంటి వారంగా మనం ఉంటే, ఎందుకు ఈరోజు క్రీస్తు నామానికి ఇంత అవమానం, ఇంత దూషణ, ఇంత వ్యతిరేకం అనేది వచ్చింది చెప్పండి? కారణం మనమే. పైగా మరలా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఇంకా అనేకమైన మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ముగించేసుకుందాం. త్వరగానే మనం త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28. దొంగిలి వాడికి మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. దొంగగా నువ్వు మారిపోతావు ఏ పని చేయకుండా ఉంటే. నిన్ను సమర్థించుకుంటావు, వాక్యాలను నీకు అనుకూలంగా మార్చుకుంటావు, దేవుని సేవ కుంటుపడేటట్టు చేస్తావు, సనుగుకుంటావు, నీ అవసరాలు తీరకపోవడాన్ని బట్టి దేవుణ్ణే దూషిస్తావు. ఈ భయంకరమైన దుస్థితి నీకు ఎందుకు రావాలి? అందుకే అంటున్నాడు, ఇదిగో 28వ వచనంలో ఏమండి, దొంగిలి వాడికి మీదట దొంగిలిక అంకరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. నీవేదో నీ అక్కరలు తీర్చాలని నువ్వు ఎప్పుడు చూడొద్దు. నువ్వు సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎదుటి వాడు కూడా అదే అక్కరలో ఉన్నాడు కనుక నువ్వు కష్టపడితే, నువ్వు దొంగగా అవ్వకోకుండా ఉండాలని అంటే నీ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడుతూ ఉండు. నువ్వే అనేకులకు సహాయం చేసేవాడిగా ఉంటావు. దొంగగా నువ్వు దేవుని ఎదుట నిర్ధారించబడడానికి అవకాశం ఉండదు. దేవుని లేకపోతే దొంగ అంటాడు. దేవుని సొమ్ముని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో దొంగతనం చేసిన వాళ్ళే. అలా ఎందుకు నువ్వు చేసుకోవాలి? నీ కష్టార్జితంతో నువ్వు బ్రతుకు అంటున్నాడు దేవుడు.
ఇంకా తెస్సలోనికైకి రాసినటువంటి పత్రికలో ఇంకా అనేకమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. తెస్సలోనికైకి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము 3వ వచనం నుండి, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, గాని స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల నెంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టు వారమే బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. 6వ వచనం అంటున్నాడు, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అధికారం అయితే మాకుంది, కానీ ఏ ఘనతను మీ వలన కానీ ఏ మనిషి వలన కానీ వచ్చే ఘనతను మేమేం చేయలేదు, కోరలేదు అంటున్నాడు. 10వ వచనంలో అంటాడు, 9వ వచనంలో, అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. అనింద్యంగా బ్రతకడం అంటే భక్తిగా బ్రతకడం, నీతిగా బ్రతకడం, అనింద్యముగా ప్రవర్తించడం అనేది అంటే ఎక్కడ ప్రారంభం అవ్వాలో తెలుసా? ఇదిగో మీ మీద మేము ఆధారపడకుండా రాత్రింబగళ్ళు కష్టం చేయొచ్చు జీవనం చేసాం. మేము జీవనం చేసి మీకు సువార్త ప్రకటించాం. అప్పుడు దేవుని ఎదుట మేము నీతిగా, మీ ఎదుట అనింద్యముగా మేము బ్రతికాం. ఏమంటే దైవ సేవకుడు మీరు గసగస పోవాలని విశ్వాసాలు అంటాం, ఏమంటే భయపడాలంటాం. భయపడకూడదని నేను అంటలేదు, కానీ విశ్వాసి ఎదుట కూడా ఒక దైవ సేవకుడు అనింద్యముగా ప్రవర్తించడం అనేది అలవాటు చేసుకోవాలి. భక్తిగా ఉండడం అనేది, విశ్వాసులైన వారి ఎదుట భక్తిగా ఉండాలి అనే లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. నీతిగా ఉండాలి. దేవుడు దీన్ని చూస్తున్నాడు, వారి ఎదుట మనం సాక్షులుగా ఉండాలి. ఇది మనం పక్కన పెట్టేసాం ఎందుకు మరి? ఎందుకంటే కష్టం కదా, మనకు నామోషి. దేవుడి సేవ చేస్తూ పని చేసుకుంటూ, వాళ్ళైతే మనం పగలే పని చేసుకోవడానికి ఏమంటే తప్పు అనుకుంటున్నాం, కానీ ఒళ్ళు వంగట్లేదు. కానీ పౌలు గారు అంటున్నాడు, రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేశాము. వారి తినడానికి ఆహారం లేనప్పుడు అవసరమైతే ఇక్కడ పగలంతా సువార్త ప్రకటించి రాత్రి ఏదైనా పని ఉంటే ఆ పని చేసుకునేవారు వారికి కావలసిన అవసరతలను వారు తీర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నారు. మనలాగా దేవుని సేవకుడు కదా, నాకు ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చి పెట్టండి, తిని తాగి సుఖించి బతుకుతాను, యోగపోతే శపిస్తాను, ఏమైనా పదవంతు లేకపోతే శపించే సేవకులు కూడా ఉన్నారు. నీ కళ్ళు పీకేస్తాడు, నీ కుటుంబం నాశనం అయిపోయింది, నీ యాక్సిడెంట్లో చచ్చిపోతావు, నీ వ్యాపారం నాశనం అయిపోయింది, నీ బోర్డు తిరగబడిపోయింది అంటే ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు దైవ సేవకులు. పనికి మాలిన ఏమన్నా అనకూడదు, కానీ వాక్య విరుద్ధమైన క్రియలు తెలిసే ఇవన్నీ కూడా. నిజమైన సేవకుడు ఏమండి అసలు ప్రభు ఎన్నుకునేదే కష్టం చేసేవాడు. సోమరిపోతుని ఎప్పుడు ఎన్నుకోడు, ఇదే గుర్తు. సోమరిపోతు సేవకుడు అంటే అసలు ఆడు సేవకుడే కాదు, అసలు సేవకుడే కాదు, కష్టపడేవాడిని దేవుడు ఎన్నుకుంటాడు, ఇదే గుర్తు. అది ఏది ఎలా చెప్పగలవాలంటే అపోస్తులను ఎన్నుకునే విధానం చూడండి. అపోస్తులు ఎన్నుకునే విధానం చూడండి. ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా వాక్యాలను బోధించుకోవడం, మార్చుకోవడం అనేది అది చాలా చాలా శాపగ్రస్తమైనటువంటి విధానం. ఇంకా మనం చూడగలిగితేనండి, కాబట్టి కొంతమంది కొన్ని వాక్యాలు చూపించి డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఆ వాక్యాలు ఏంటో కూడా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, 9వ అధ్యాయము 7వ వచనం నుండి, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడో, మందన కాచి మంద పాలు త్రాగిన వాడెవడో, ఈ మాట లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎట్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడింది. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళం తొక్కించువాడు పంటలో పాలు పంపుదలను ఆశతో తొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటా గొప్ప కార్యమా? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, కాదంటలేదు. ధర్మశాస్త్రంలో ఈ విధి విధానాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఏం జరగాలి అని అంటున్నాడంటే 11వ వచనంలో, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా. ఆత్మను బట్టి విత్తినటువంటి మేము ఆత్మ ఫలాలు అనగా మిమ్మల్ని ప్రయోజకులుగా చేసి మిమ్మలను క్రీస్తు ఎదుట సిద్ధపడిన వధువు సంఘంగా మిమ్మల్ని తీర్చిదిద్దే ఆ పని ఏదైతే ఉందో, ఆ దినం ఏదైతే రాబోతుందో అది చూసి కదా మేము ఆనందపడాలి. ఆత్మ సంబంధమైనవి మీ కొరకు ఇత్తబడితే శరీర సంబంధమైన ఫలాలు మీరు మాకు ఇస్తే ఇవి కోసుకోవడం అనేది గొప్ప కార్యమా అంటున్నాడు. ఎందుకంటే కొంతమంది చొరబడిపోయారు కొరింథీ పట్టణంలో. వేషధారులైనటువంటి పనివాళ్ళు, మోసగాళ్ళైనటువంటి పనివాళ్ళు, అపోస్తుల వేషం ధరించుకుని కపట సహోదరులుగా ఉన్నటువంటి వారు, అంటే మభ్య పెడుతూ ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని క్రీస్తు ద్వారా, క్రీస్తు తర్వాత ఎలాగ నడవాలి, ఎలాగూ బ్రతకాలి సేవకుడు విశ్వాసులు అన్నది పక్కన పెట్టి ధర్మశాస్త్రంలో ఉన్నవి వారికి అనుకూలంగా మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినటువంటి బోధలు, కలిపి చెరిపే బోధలు ఉండేసరికి కన్ఫ్యూజ్ చేస్తూ, ఏమంటే సత్యవాక్యం వలన పౌలు గారి ద్వారా విన్నటువంటి ఆ మాటలకు పెడర్థాలను తీసుకుని వచ్చి వారి స్వప్రయోజనాల కోసం బోధలు మారుస్తున్నటువంటి అనేకమైన కపట సహోదరుల వలన కలిగినటువంటి అభ్యంతరాలను తీసివేయడానికి పౌలు గారు ఏమంటాడంటే, ఆత్మ సంబంధమైనవి మేము విత్తితే శరీర సంబంధమైన కార్యాలు ఫలాలు కోసుకోవడం గొప్ప కార్యమా కాదు కదా అని అంటున్నాడు. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. వాళ్ళకే మీరు ఇస్తుంటే మేము కదా మిమ్మల్ని ప్రారంభంగా మిమ్మల్ని క్రీస్తులోకి నడిపించింది. కాబట్టి ఆ అధికారం ఒకవేళ ఏదైనా సంపాదించుకోవాలి మీరు నుంచి అని అనుకుంటే ఆ అధికారం మొదటగా మాకే ఎక్కువ ఉంటుంది కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలగకుండా ఉండాలి. ఇది మనం చేయాల్సింది. ఏదో ధర్మశాస్త్రంలో రాయబడింది కాబట్టి దాన్ని నేను ఫాలో అవుతాను, ఇది కాదు. క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలగకుండా ఉండాలనంటే ఇది ఈ విధమైన విధానాలకి మనం దూరంగా ఉండాలి. మనిషికి కొంచెం అలసిచ్చాడు అనుకోండి, ఇక రెచ్చిపోతాడు అనమాట. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇది అసలు అవకాశమే నేను ఇవ్వాలని నేను అనుకోవటం లేదు. అందుకే ఆయన కింద చాలా మంచి మాటలు మాట్లాడతాడు. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారే ఉన్నారని మీరు ఎరగరా. అలాగే సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల జీవింపాలని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు. నేను ప్రభువు నియమించినా కానీ దాన్ని నేను వినియోగించుకోలేదని పౌలు గారు ఎందుకంటున్నాడు? ఇది ఒక ప్రశ్న రావాలి మనకి. ఎందుకంటున్నాడు? చాలా మంది ఇదే కట, ప్రభువే మరి ఏం తీసుకుని వెళ్ళొద్దు, పనివాడు జీతానికి పాత్రుడు, అంగీ తీసుకెళ్ళొద్దు, జాలి తీసుకెళ్ళొద్దు, సంచి తీసుకెళ్ళొద్దు, తినడానికి ఏం తీసుకెళ్ళొద్దు అన్నాడు అనని ప్రభువే నియమించినప్పుడు ఈయనెవడు మార్చడానికి అని ఒకవేళ అంటే అది కూడా తప్పే అయింది. ఎందుకో తెలుసా? ప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మీకు పంపబడుతుంది, మీలోకి వస్తాడు, ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు చెప్పాడు కాదంటలా. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపితుడిగా ఉన్నటువంటి పౌలు గారు ఎలాగూ నడవాలి, ఎలాగూ చేయాలని తన ఆత్మ ద్వారా తన క్రియలను మనకు నేర్పిస్తున్నాడంటే సంఘానికి. ఇది ప్రభు నియమించాడు, అది ఆ కాలాలకు మాత్రమే. రాబోయే కాలంలో సువార్తకు అభ్యంతరకరంగా ఇది మారుతుంది. దీన్ని ఏం చేయాలంటే, ఎందుకంటే ఏమంటే అనేక దేశాలకు వ్యాప్తి చెందాలి ఈ సువార్త. అప్పుడు ఇశ్రాయేలీలే కాబట్టి ధర్మశాస్త్రం వారికి ఉంది కాబట్టి తీసుకున్న ఇచ్చిన చలామణి అయిపోయింది అప్పుడు. కానీ ఈరోజు ప్రతి దేశానికి ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందాలంటే ఇక్కడ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది ఇవ్వమని అంటే కుదరదు. ఎందుకంటే వీరు నమ్మడు, వీరికి అది ఇష్టం ఉండదు. సేవ అంటే వ్యాపారం అన్న ధోరణిలో ఆలోచిస్తాడు. కాబట్టి ఇక నుండి మనం ఏం చేయాలి? ఎవరి పని వారు చేసుకుంటూ దేవుడి సేవలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ, దేవుని నామానికి ఏమంటే ఆయన సువార్తకు ఏ అభ్యంతరం కూడా ఉండదు. ఎందుకంటే క్రీస్తు చెప్పలేనటువంటి మాటలు పౌలు గారి ద్వారా దేవుడు అదే క్రీస్తు చెప్పించలేదు. చెప్పండి, అనేకమైన మాటలు. సృష్టి ఎలా లయం అవ్వడానికి సిద్ధపడబోతుంది, ఆ కాలాలు, ఆ సూచనలు ఎలా ఉంటాయి, ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు మనకు తెలియదు. అక్షయమైన దేహాలు ఎలాగూ తయారవుతాయి పరలోకంలో, అవి ఎలాగూ మన మీద ధరించుకోవాలి. ప్రభు ఎలాంటి స్థితి మధ్య మనకు ప్రత్యక్షం అవుతుంది, ఇవన్నీ పౌలు గారి ద్వారా కదా మనకి చెప్పించింది. మరి పౌలు గారి ద్వారా అనేకమైన ప్రభు చెప్పలేని మాటలు కూడా పౌలు గారి ద్వారా దేవుడు మనకి చెప్పించలేదా?
అంటే పౌలు గారు మాట్లాడినా, ఏ దైవ సేవకుడు మాట్లాడినా వారు నడిచిన విధానం క్రీస్తుని బట్టే మనకు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యలో చూస్తూ ఉంటారు చాలా మంది, యేసు క్రీస్తే సర్వం అనగానే ఇక తండ్రి లేడు, ఈయనే సర్వం, ఈయనే ఇక సర్వం అనేది ఎందుకన్నాడంటే తండ్రి ఉన్నాడు, కుమారుడికి కూడా ఆది నుండి అనగానే ఏ ఆది అని అంటే ఇదిగో ఒక ఇల్లు కట్టినప్పుడు ఈవిడ ఆది నుండి వీడు ఉన్నాడని అని అంటారు. ఆది నుండి అనగానే ఏదో ప్రారంభించిన దగ్గర నుండి, అంతేగాని ఆ స్థలం రూపించబడడానికి, ఆ స్థలం కూడా తయారు చేయడానికి వీడే అన్న దాని అర్థం కాదు. అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆది అన్న దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. కాబట్టి పౌలు గారి ద్వారా కూడా మనకి చెప్పించిన ప్రతి మాట యేసు క్రీస్తే మనకు బోధించాడు అన్న ధోరణిలో మనం ఆలోచించాలి తప్ప, ఆ కోణంలో ఆలోచించాలి తప్ప, అంటే ప్రభు చెప్పలేదు కాబట్టి ఈ పౌలు గారు ప్రారంభించాడు, ఏమి తీసుకోకుండా ఉచితంగా సువార్త ప్రకటించాడు కాబట్టి ఇది తప్పు అని అంటే మనం కూడా అజ్ఞానులమే, ప్రభు మాటను ధిక్కరించిన వారమే. ఆ కాలంలో ప్రభు చెప్పిన మాట అదే అయితే, అదే ప్రభు పౌలు గారి ద్వారా ఏమని మాట్లాడిస్తున్నాడంటే, ఇది సువార్తకు ఏ ఆటంకం కలగకుండా ఉండాలంటే ఏమంటే వీటిలో దేనిని కూడా నేను వినియోగించుకోలేట్లేదు. ప్రభు నియమించాడు, అయినా సరే నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు. మీరు నా ఎడలు ఎలాగూ జరపవల్లని ఈ సంగతులు రాయలేదు. ఎవడైనా అతిశయం నిరర్ధకం చేయడం కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపడి ఉన్నది. ఆయన ఏమి ఆశించకుండా నేను ఉచితంగా సువార్త ప్రకటించడమే నాకు వచ్చే జీతము అని అంటున్నాడు. అంటే ఒక పాఠం నాకు నేర్పించాలనుకుంటున్నాడు దైవ సేవకులందరూ కూడా. ఇదిగో మీరు ఏది ఆశించి సేవకు రావద్దు, మీకున్నవి విడిచిపెట్టండి. అంటే పౌలు గారు మరి తీసుకున్నాడు కదా, ఫిలిప్పీ పత్రికలో మరి రాయబడి ఉంది అని అన్న మాటలు మరి జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. మరి ఆయన ఎందుకు తీసుకున్నాడని, తీసుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. అసలు ఏ పరిస్థితి మధ్య తీసుకున్నాడు అని కూడా మనం బాగా ఆలోచన చేయగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, నన్ను గూర్చి మీరు ఎన్నాళ్ళకు మరలా యోచన చేయసాగుతారని ప్రభు నందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయి నాకు కొదువు కలిగి ఉన్నందుకు నేను ఇలాగ చెప్పట్లేదని చెప్పుకుంటూ వస్తూ అంటున్నాడు. 14వ వచనం, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచిది. ఫిలిప్పీలారా, స్వార్థను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో. అంటే పౌలు గారు ఫిలిప్పీలకు లేదా అనేకమైన సంఘాలకు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనకున్న కష్టార్జితాన్ని అంతకు ముందే వారి అవసరాల నిమిత్తము ఈయన ఏం చేశాడు? వారికి ఇచ్చాడు కనుక తీసుకున్నాడు. అందుకే అంటున్నాడు, ఇచ్చే విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఇంతకీ ఆయన ఏం తీసుకున్నాడు అంటే ఆయనకు కావలసినటువంటి కనీస అవసరాలు తీర్చే కొన్ని పదార్థాలు అని రాయబడి ఉంది. ఆ కింద వచనాలు చూసుకుంటే 18వ వచనం, నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఏదో కనీస అవసరాలు. అది ఏ స్థితి మధ్య అంటే, ఏమన్నా ఫిలిప్పీ పత్రిక రాసే టయానికి ఆయనకి చాలా వయసు కూడా అయిపోయింది, వయసు కూడా కొంత పైబడింది. అప్పుడు దాకా తన సొంత కష్టార్జితంతో జీవనం చేసి రాత్రి పగలు ఆయన కోసం, ఆయన పక్కనున్న వారి కోసం ఆయన ఎలాంటి షరతులు పెట్టేవాడో తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలోనే 3వ అధ్యాయం 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం నుండి, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. అక్రమంగా నడుచుకుంటున్నారు, అలాంటి వారి యొద్ద నుండి మీరు ఏం చేయాలి? తొలగిపోండి అని మీకు ఆజ్ఞాపిస్తున్నాయి. ఎలాగ మమ్మను పోలి నడుచుకోవడం వల్ల మీకే తెలియను,
మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోనలేదు. ఎందుకు ఏది అక్రమం అంటే 8వ వచనంలో, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకోవడం వల్లనే మమ్మునను మేము మాదిరిగా కనపరచుటకి ఇలాగూ చేస్తాం, కానీ మాకు అధికారం లేదని ఇలాగూ చేయలేదు. 10వ వచనంలో, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించడం కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినిచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకునే ఆహారం భుజింపాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఏమని చెబుతున్నాడండి? ఈ మాటలు మనకి చదవమా, లేకపోతే అర్థం కావా, లేకపోతే బైబిల్ ఈ మాటలు లేవని ఒకవేళ అనుకుంటున్నావా, లేకపోతే మనకు నచ్చక మనం బోధించట్లేదా అంటే? ఎందుకోనండి కొంతమంది కొన్నిటినే ఆ 10వ వంతు పిచ్చి పట్టింది అనుకోండి, తీసుకోవాలని డిసైడ్ అయిపోయినోడికి ఇక అయ్యే రిఫరెన్స్లు అనమాట. నువ్వు కష్టపడాలి, ఏ పని చేయనోడు అసలు ఆహారం తీసుకోవడానికి యోగ్యుడు కాదు. కొంతమంది అక్రమంగా నడుచుకుంటున్నారు, మేము అలాగూ చేయలేదు కదా, మేము ఇలాగ ఎందుకు చేసామంటే మాకు అధికారం లేదని కాదు, మాదిరిగా రాబోయే భవిష్యత్తు కాలాలలో ఈ విధమైన అలవాట్లు ప్రతి ఒక్క దైవ సేవకుడికి ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇది ప్రారంభించాం, కానీ మాకు అధికారం లేదని కాదు, జ్ఞానం లేదని కాదు, ఎవడు ఇవ్వలేదని కాదు. మేము ఏదైనా చేసుకోవడానికి ఏదైనా చేయడానికి సమర్థులవే, అయినా సరే క్రీస్తు నామానికి ఏమండి అభ్యంతరంగా స్వార్థక ఆటంకంగా ఈరోజు అదేనండి నా బాధ ఏంటంటే అదే. ఈరోజు అభ్యంతరంగా ఆటంకంగా ఉన్నది సేవకులు ఈ విధమైనటువంటి విధానం ఏమంటే అమలు చేయకుండా, వాక్యానుసారంగా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా 10వ వంతుల పేరట, దశమ భాగాల పేరట విశ్వాసుల దగ్గర, సంఘం దగ్గర దోచుకుంటూ ఎదుటి వారికి అసహ్యం పుట్టించే విధంగా, అన్ని జనుల మధ్య దేవుని నామం దూషింపబడే విధంగా చేశారు కనుక ఈరోజు క్రైస్తవ్యానికి మారని మచ్చ, తీసివేసుకోలేని మచ్చ వ్యాపారం అండి. సేవ అంటే ఏముందండి? ఎవరిని చూపిండి, ఒకరిని చూపిండి, ఎవరన్నా నీతిగా చేసేవాళ్ళు ఎవరోనండి ఎత్తుక్కోవాలి. అలాంటి వాళ్ళు ఎక్కడో కొంతమంది మాటలు చెవిని పడతా ఉంటాయి. ఏమంటే మన యొక్క కుటుంబాన్ని అల్లర పాలు చేయడానికి, దూషణ పాలు చేయడానికి ఈ క్రైస్తవమైన ఈ కుటుంబం, ఈ క్రీస్తు కుటుంబం, క్రీస్తు సంఘం అన్ని జనుల మధ్య దూషింపబడడానికి ప్రథమైన ఆటంకం, ప్రథమ కారణం ప్రతి దైవ సేవకుడు, వాక్యానికి వ్యతిరేకంగా దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి అన్న విషయం మనకు అర్థమైంది. కనీసం ఇప్పటి నుంచైనా మనం మార్చుకోవడానికి సిద్ధపడాలి. నేను వాక్యం నేను సొంత మాటలే చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న మాటలేగా. ఇదిగో మీరు ఖచ్చితంగా ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా నడవండి, ఏ అభ్యంతరం ఆటంకం ఉండదు. ఏ ఒక్కడు కూడా దేవుని నామాన్ని దూషించే అవకాశం అనేది మనం ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇదే కదండి పెద్ద ఆటంకం. దీన్ని మార్చుకుంటే, మనం దీన్ని సరి చేసుకోగలిగితే, మనకు నా సోమరితనాన్ని తీసివేసుకుని కష్టపడే మనస్తత్వాలతో దేవుని ఎదుట వాక్యానుసారంగా బ్రతకాలన్న ఆశ కనీసం ఇప్పటి నుంచైనా, అంటే నన్ను తిట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, వాక్యంలో ఉన్న రాయబడ్డ మాటలేదని చెప్పాలి. అంటే ఎవరి మీద శత్రుత్వంతో ఈ మాటలు మాట్లాడట్లేదు, కానీ ప్రేమతోనే వాక్యంలో ఇది రాయబడి ఉంది, ఇలాగ బ్రతికితే క్రీస్తు ఇచ్చే బహుమానం పొందుకోవడానికి, ఇక్కడ ప్రతిఫలం అనేది పనికి ఇక్కడే మనం తీసేసుకున్నాం అనుకోండి, ఇక ఆయనే ప్రతిఫలం ఇస్తాడు చెప్పండి. ఇక్కడ కష్టపడుతూ రాత్రి పగళ్ళు కష్టపడ్డారని లేఖనాల్లో మనం అపోస్తుల గురించి మనం చదువుకుంటున్నాం. మనకున్న ఈ జీవిత కాలంలో మన కనీస అవసరాల కోసం మనం కష్టపడుతూ, మన వంతు మనం దేవుని రాజ్య వ్యాప్తి కోసం మన డబ్బులు మన చేతి కష్టార్జితంతో మనం ఇవ్వండి బోధిస్తూ అనేకులకు ఒక మాదిరికరమైన సేవకుడిగా మనం ఉంటే అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సేవ ఇంకా ముందుకు కొనసాగింపబడుతుంది. అన్ని జనుల మధ్య దేవుని నామం మరింతగా మహిమపరచబడుతూ ఉంటుంది. తీసుకోవాలి అనన్న రూల్ ఉన్నప్పుడే తీసుకోలేనటువంటి వారు మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంటారు. బైబిల్ బాగా చదవండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఒక అధికారిగా ఉన్నటువంటి నెహెమ్యా అధికారికి రావాల్సినటువంటి ఆ జీతం తీసుకోకుండా, ఏమన్నా యూదుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, వారు కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి ఆహారం లేదు, శత్రువుల మధ్య వారు కొట్టిమిట్టాడుతూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక అధికారికి రావాల్సినటువంటి జీతం తీసుకోవాలా, అది సమంజసమేనా అని అర్థం చేసుకున్న నెహెమ్యా గారు ఏమంటే కొన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు
అధికారికి రావాల్సిన జీతాన్ని తీసుకోకుండా తన సొంత ఖర్చులతో వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ వారి పనివారిని సైతం ఏది ఆశించకుండా ఆ పనిలో ఆయన పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చదవలేదా నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. రాయబడినటువంటి మాటలు ఆయనకి రావాల్సినటువంటి తీసుకున్న తప్పులేదు, తీసుకోవాలని రాయబడి ఉంది, అధికారి జీతం తీసుకోవాలని. అయినా సరే ఆయన ఏం చేస్తాడు? తీసుకోడు. ఎందుకు? పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు దేవుని నామం దూషింపబడుతుంది. అభ్యంతరకరంగా మనం చేసే పనులు, మనం తీసుకున్నటువంటి ఆ ధనం ఏముందంటే వ్యాపారం అని మాట్లాడుతున్నప్పుడు మనకి రోషం రావద్దు. మన కష్టార్జితంతో మనం బ్రతికి సమాజానికి ఒక మాదిరికరమైనటువంటి సంఘానికి సేవకు ఒక నిదర్శనాన్ని మనం తీసుకురావాలన్న ఆశ మనలో, ఆ కసి మనకి రావద్దా? బైబిల్లో రాయబడిన మాటలు మనకి అర్థం కావట్లేదా? పౌరుషంగా ఉండండి, మెలకువగా ఉండండి. కొరింథీయులకు రాసిన పత్రికలు మనకు కనబడతా ఉంటాయి. దిగజారిపోయి బ్రతకొద్దు, సోమరిపోతుల్లాగా మీరు ఉండొద్దు, మెలకువగా ఉండండి. దేవుని నామానికి ఏ కోణంలో అయితే ఎటైతే చెడ్డ పేరు వస్తుందో ఆ యొక్క చెడ్డ పేరుకి కారణం మనం అనుకున్నప్పుడు దానిని కట్టడి చేయాల్సింది మన నుంచే ప్రారంభం అవ్వాలి. మన నుంచే ప్రారంభం. ఒక ఎలీషా గారి జీవితం చదవండి. నయమాన్ని స్వస్థపరిచినప్పుడు ఏమంటే కొంత ఎన్నో 1,20,000 విలువ చేసే బంగారం, అనేకమైన వెండి, ఎన్నో 20 మణుగుల వెండి, అనేకమైన దుస్తులు నీకు ఇస్తానన్నప్పుడు ఒక అన్యజనుడి దగ్గర నన్ను ఇలా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాడిని అతను మార్చడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్న విషయం అర్థమైనటువంటి ఎలీషా గారు తీసుకోడు. అప్పుడే ఎలీషా గారి దగ్గర నయమాన్ అంటాడు, ఇది ఇంత మంచి దైవ సేవకుడు, ఏది ఆశించకుండా సేవ చేస్తున్న ఈ దైవ సేవకుడు నిజంగా చాలా భక్తిపరుడు, ఇతను నమ్ముకున్న దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఇతని ద్వారా చేయబడుతున్న ఈ స్వస్థతలో ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా గొప్పవని ఎరిగినటువంటి నయమాను కొంత మట్టి ఇప్పిస్తే నా దేశానికి నేను తీసుకువెళ్ళిపోయి అక్కడే దేవుణ్ణి నేను స్మరించుకుంటూ మీ దేవుణ్ణి నేను ఆరాధించుకునే పరిస్థితులు నేను నా కళ్ళ ముందుకు తెచ్చుకుంటాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలీషా గారు ఏమంటే మారు మనసు పొందాడు. ఎదుటి వారి మార్పు కోసం మన అవసరాలను మనం తగ్గించేసుకుంటూ దేవుని నామ మహిమార్థమే మనం బ్రతకాలనేది పాత నిబంధన కాలంలోనే ఒక నెహెమ్యా గారి ద్వారా, ఎలీషా గారి ద్వారా, అనేకమైన భక్తుల ద్వారా మనకు కనబడుతూ ఉంటుంది కదా. ఇంత కొత్త నిబంధనలో అన్ని వదులుకొని సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రతికినటువంటి క్రొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘస్థులు, సేవకులు మనకి మాదిరికరంగా అపోస్తలుడైన పౌలు గారు కావచ్చు, అనేకమైన సేవకులు, అపోస్తలు అందరూ కూడా మనకి ఒక మాదిరికరంగా మనకు కనబడుతున్నప్పుడు అంటే మనం ఎందుకు ఇంకా ఆ పాత నిబంధన ముసుగు వేసుకుని ఆ 10వ వంతులు 10వ భాగాలు ముసుగు వేసుకుంటూ దేవుని నామానికి దూషణకరంగా మనమే కారకులుగా ఎంచబడితే దేవుడు మనకి ఖచ్చితమైన ఆ ప్రతిఫలం మనకి ఇస్తాడంటాడా? లేదంటే శిక్షలోనికి మనం వెళ్ళిపోవాలా? అంటే ప్రతిఫలం ఈ భూమి మీద ఏది ఆశించకుండా మనం చేస్తే సేవ అంటే పరలోకం అనే బహుమతి, ఆ గొప్ప ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.